హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టోరీ టైమ్ వీడియో. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది. ఇంకా అది హాలిడేస్ టైం కాదు కాబట్టి ఇంట్లో వాళ్ళు అమ్మమ్మ లేదు నాన్నమ్మ లేదు ఫస్ట్ స్కూల్ కదా అన్నారు. కాబట్టి ఇంకా మనం కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్గా స్కూల్కి వెళ్ళాలని బయలుదేరాము. నా సైకిల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పక్కింట్లో ఉన్న మన నట్టు వాళ్ళ ఇంట్లో ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బాగా గ్రౌండ్ ఉంది కాబట్టి. ఇంకా నట్టు కూడా మా స్కూలే. సో ఇంకా రెడీ అయిపోయి నట్టు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సైకిల్ తీసుకొని నేను నట్టు స్కూల్కి బయలుదేరుతున్నాను. ఇంకా నేను స్కూల్కి వెళ్తున్నాను బాయ్ చెప్పడానికి మా అమ్మమ్మ బయటకు వచ్చి నేను నట్టు స్కూల్కి వెళ్తుంటే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఇంకా బాయ్ చెప్పడానికి వచ్చిన అమ్మమ్మ నా సైకిల్ చూసింది. అది చిన్నపిల్లల సైకిల్, అంటే ఇంకా 4th క్లాస్ కదా. నెక్స్ట్ ఇంకా 5th 6కి వెళ్తే మా అమ్మ వాళ్ళు పెద్ద సైకిల్ కొనిస్తా అని చెప్పారు. ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా పిల్లాడికి కొత్త సైకిల్ కొనిద్దామని ప్లాన్ వేసింది. ఇంకా అమ్మమ్మ కొత్త సైకిల్ తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు. ఇంకా సైకిల్ అంటే ఇలాంటి సైకిల్ కాదు, మన ఊర్లోనే లేని మోడల్ కావాలని పక్క ఊరు వెళ్ళి మరి ఒక కొత్త సైకిల్ తీసుకొని వచ్చేసారు. ఇంకా నేను స్కూల్ నుంచి రాగానే మా ఇంటి కింద సైకిల్ ఉంది కొత్తది. అఫ్కోర్స్ వాళ్ళు కొన్నది పార్కింగ్ లో ఉంది. ఇంకా నాకు డౌట్ వచ్చింది, అసలు ఈ కొత్త సైకిల్ ఎవరిదబ్బా, ఒకవేళ కిందింటి వాళ్ళు ఏమన్నా కొన్నారా అని డౌట్ వచ్చింది. ఇంకా పైకి వెళ్ళి మా అమ్మని అడిగా, ఏంటి మా సైకిల్ ఎవరిది మా అంటే, నువ్వు స్కూల్కి వెళ్ళగానే నేను మీ అమ్మమ్మ కలిసి పక్కూరు వెళ్ళి మరి ఆ సైకిల్ తీసుకొచ్చామరా నీకే అది అనేది. నేను నమ్మలే. ఇంకా మా అమ్మమ్మ వచ్చి నాకు ఆ సైకిల్ కీస్ ఇచ్చేసరికి మన ఆనందానికి అవదలేవు అనమాట. ఇంకా తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఏంది ఎట్లా ప్లాన్ చేసినారు అన్నది. ఇంకా నాకు ఆ సైకిల్ పిచ్చగా నచ్చేసింది. ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ మోడల్ కానీ అసలు మా ఊర్లోనే అలాంటి మోడల్ లేదనమాట. ఇంకా కొత్త సైకిల్ కాబట్టి ఫస్ట్ పూజ చేయాలని ఆ రోజు ఇంకా ఆ సైకిల్ నన్ను వాడనీయలేదు. నేనేమో దాన్ని ఎప్పుడెప్పుడు దొక్కుతానని ఆశగా ఉన్నాను. ఇంకా ఆ రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మా నాన్న కలిసి గుడికి వెళ్ళి సైకిల్ తీసుకొని వెళ్ళి పూజ చేయించేసినాము. కరెక్ట్గా ఇదే మూమెంట్లో మనం ఒక ఘనకార్యం చేసాము. అదేంటంటే నార్మల్గా పూజ అంతా అయిపోయాక నిమ్మకాయలు పెట్టి తొక్కిస్తారు కదా, ఇంకా దానికి రెడీ చేసి నిమ్మకాయలు పెట్టేశారు పొజిషన్లో. పూజారి గారు వచ్చి నాతో ఆ నిమ్మకాయలు తొక్కిచ్చేసి వెళ్ళిపో బాబు, ఇంకా వెనక్కి చూడమాకు అన్నారు. కానీ మనం వింటామా, వినం కదా, ఏమవుతుందిలే అని కాస్త ముందరికి వెళ్ళాక వెనక్కి తిరిగి చూసాము. అలా స్కూల్కి వెళ్ళిపోయా. ఇంకా స్కూల్ ఎంట్రన్స్లో నా సైకిల్ పార్క్ చేశా. ఇంకా మా క్లాస్కి వెళ్ళా. ఇంకా క్లాస్లో నా బెంచ్ మేట్స్ జోసెఫ్ యాంటనీ, జస్ట్ అట్లా పేర్లు అనుకుందాం, వాళ్ళ పేర్లు అవి కాదు. ఇంకా జోసెఫ్ యాంటనీకి నేను ఇట్లా సైకిల్ కొన్నాను, మా అమ్మమ్మ సైకిల్ కొని చేసింది అని చెప్పేసి ఇంటర్వెల్లో వాళ్ళిద్దరికి తీసుకెళ్ళి నా సైకిల్ చూపించా. ఇంకా కాస్త పోజ్ కొట్టాము. ఎందుకంటే అలాంటి సైకిల్ అలాంటి మోడల్ అసలు ఇక్కడ లేవు. అంటే ఎలా చెప్పాలంటే సైకిల్లో రాయల్ ఎన్ఫీల్డ్ లాంటిది ఆ సైకిల్ అప్పట్లో. సో ఇంకా ఆ రోజు అంతా మా ఫ్రెండ్స్కి ఆ సైకిల్ చూపించుకుంటూ అట్లా పోజులు కొడతా ఉన్నాము. ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత ఒక వారం రోజులు అయ్యాక మా అమ్మమ్మ కూడా ఊరు వెళ్ళిపోయింది. తర్వాత సడన్గా ఓ రోజు స్కూల్ అయిపోయాక అంటే ఈవినింగ్ టైంలో పార్కింగ్లోకి వెళ్ళి నా సైకిల్ కోసం వెతికితే నా సైకిల్ అక్కడ లేదు. కానీ నేను టెన్షన్ పడలేదు, ఎందుకంటే మా స్కూల్ చాలా పెద్దది. ఇంకా 2-3 స్పాట్స్ ఉంటాయి పార్కింగ్కి. వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ అని ఉంటే వాళ్ళే చేంజ్ చేస్తారు సైకిల్స్ని, ఇక్కడ ఉండేవి అక్కడికి, అక్కడ ఉండేవి ఇక్కడికి. సో నేనేం టెన్షన్ పడలేదు, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుందిలే అని అక్కడికి వెళ్ళి చూసా, అక్కడ లేదు. ఇంకో స్పాట్కి వెళ్ళి చూసా, అక్కడ లేదు. సరే మొత్తం అందరూ తీసుకెళ్ళిపోయాక మిగులుతాయి కదా, అప్పుడు చూద్దాంలే, అప్పుడు ఇంకా ఈజీగా అయిపోతుంది, తక్కువలో చూద్దామని వెయిట్ చేశాను. టైం అవుతుంది, అందరు తీసుకెళ్ళిపోతున్నారు. నేను ఇంకా అర్థమైపోయింది, ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఒక పక్క ఫుల్గా ఏడ్ చేస్తున్నా, సైకిల్ ఏమో కనబడట్లేదు, ప్రతి చోట ఎత్తికా, ఎక్కడా దొరకలా. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళకి చెప్పా, మొత్తం అందరం ఎత్తికాము. ఆ పార్కింగ్ స్లాట్స్ అన్నింటిలో ఎత్తుకాము, ఎక్కడా నా సైకిల్ లేదు. ఇంకా నాకు అర్థమైపోయింది సైకిల్ పోయిందిరా, అంత కొత్త సైకిల్ కూడా దొబ్బేశాడరా అని ఫుల్గా ఎయిట్ చేస్తున్నా. ఇంకా ఎయిట్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయా. ఇంకా ఇంటి దగ్గర కాయిన్ బాక్సెస్ ఉంటాయి, అప్పట్లో ఫోన్స్ లేవు కదా. కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పా, ఇంట్లో అమ్మ లేదు. అమ్మకు ఫోన్ చేసి ఏడుస్తూ ఇట్లా చెప్పా, నా సైకిల్ పోయింది కనబడలేదు అక్కడ పార్కింగ్లో పెట్టా కానీ ఎక్కడా లేదు అని చెప్పా. ఇంకా చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి కూర్చున్నాను. ఇంట్లో ఎవరు లేరు, ఇంకా సోఫాలో అలా ఏడుస్తూ కూర్చున్నాను. అలా నేను పోగొట్టుకున్న సైకిల్ దొరికిందా లేదా, ఒకవేళ దొరికితే ఎలా దొరికింది, ఎవరు దాన్ని దొంగతనం చేస్తారో తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూడండి.